ఇవాళ చూస్తాం ఏపీ క్యాబినెట్ భేటీలో కూడా చాలా సూచనలు చేస్తారు చంద్రబాబు గారు. అట్ ద సేమ్ టైం స్వీట్ వార్నింగ్స్ ఇచ్చారు. ప్రజల్లో ఉండండి, ఈ జలధార గురించి కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కాదు, ప్రజల్లోకి అవగాహన పెంచే ప్రయత్నం చేయండి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే అనుకున్న దానికంటే ముందుగానే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రాబోతుందా? నమస్కారం సార్. నమస్తే అండి. మీకు అలాగే రవీంద్ర రెడ్డి గారికి, రాబోయేటువంటి ప్యానలిస్టులకి, ప్రైమ్ అండ్ వీక్షకులందరూ కూడా శుభసాయం. కొంచెం ఆలస్యం అవుతున్నాయండి ఎన్నికలు, ముందే రావటం కాదు. ఎన్నికలు కొంచెం ఆలస్యం అవుతున్నాయి, ఎన్నికలు అయితే జరుగుతాయి. అవును. అంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పొడిగింపు వ్యవహారం ఒకటి ఉంది, అది సబ్ కమిటీ సిఫార్సులు తీసుకోవాల్సింది ఒకటి. రెండోది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నీలం సాహ్ని గారి ఆ టెన్యూర్ అయిపోవచ్చింది. కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండోది, ఓటర్ లిస్టు ఆల్రెడీ ఎప్పుడు అప్డేట్ ఉంది, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఈ బీసీ రిజర్వేషన్ విషయం ఒకటి తేలితే దాని తర్వాత ఎన్నికలు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. అంటే జనరల్గా జరిగేటువంటి జనాభా లెక్కల సేకరణ కాకుండా స్టేట్లోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాని లెక్కించింది. ఆ రిపోర్ట్ మీద సిఫార్సు చేయటం, అది కేంద్రానికి పంపించడం, ఈ కొంత పని ఉంది దాని మీద. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే కూటమి విజయ డంకా మోగిస్తుంది. ఎందుకంటే అన్ని వర్గాలని సాటిస్ఫాక్షన్ గా ఈ కూటమి పనిచేస్తుంది. ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఒక చట్టబద్ధమైనటువంటి రాజధాని వచ్చింది. దాదాపు 47,000 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. 50,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధాని 28 డిసెంబర్ కల్లా ఒక రూపు వచ్చేస్తుంది. అది ప్రధానమంత్రి గారితో ఓపెన్ చేయడం జరుగుతుంది. రెండోది, పోలవరం రేపు పుష్కరాలకి ముందే జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం. మూడోది, ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్టు ప్రధానమంత్రికి లెటర్ రాశారు. 3 డేట్లు ఇచ్చి ఆ డేట్లలో మీరు వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేయండి అని చెప్పి ఇవాళే రాశారు. ప్రధానమంత్రి ఒప్పుకోవడంతోనే భోగాపురం ఎయిర్పోర్టు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే అప్పటి విమానయాన శాఖ మంత్రి విజయనగరం చెందినటువంటి అశోక్ గజపతి రెడ్డి గారు ఇద్దరు కలిసి 2,500 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించడం, అలాగే కేంద్రం నుంచి దానికి కావాల్సినటువంటి డబ్బును తీసుకురావడం, చాలా పని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆపేశారు. ఎన్నికలకు ముందు ఏదో వంగలేక కొబ్బరికాయ కొట్టి నాదే క్రెడిట్ చోరీ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఏదో ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి వదిలేశారు. ఈ కాకుండా రాష్ట్రంలో రోడ్లు, పంచాయతీలకి నిధులు, అలాగే జలజీవన్ ప్రాజెక్టుతో ప్రతి ఊర్లో కూడా మంచినీటి కుళాయి కనెక్షను, అలాగే గ్రామాల్లో సడక్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన పథకాన్ని తీసుకొచ్చి రోడ్లు వేయటం జరిగింది. వీధి దీపాలు, ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు ఇంకా అవ్వలేదు, కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో గణనీయమైనటువంటి ప్రగతిని, అలాగే ప్రజలకి ఇండిపెండెంట్ గా కూడా సింగిల్ గా ఉన్నప్పటికి కూడా రేషన్ కార్డు వాళ్ళ పేరు మీదే ఒక చిన్న కార్డుని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది ఎప్పుడో కొన్ని 10-15 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కాకుండా కొత్త రేషన్ కార్డు ఇవ్వటం జరిగింది. అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికే వెళ్ళి బియ్యము, పంచదార అందజేయడం జరుగుతూ ఉంది, వాళ్ళు షాప్ దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా. అలాగే నెల మొత్తం కూడా షాపు తెరిచి ఉండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రజలు వాళ్ళకి కావలసినటువంటి సరుకులు తీసుకునేటువంటి వెసులుబాటు ఇచ్చారు. ఆ వ్యాన్లు గీన్లు అన్ని కూడా ఎత్తిపడేశారు. సైరన్ చేయటం, ఆ సైరన్ చేసినప్పుడే రావడం, వాళ్ళ ఇంట్లో లేకపోతే మళ్ళీ అతను ఎప్పుడో వచ్చేవాడు, ఆ పద్ధతి లేకుండా 30 days రేషన్ షాప్ తెరిచేటువంటి ఒక కార్యక్రమం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే టిట్కో ఇళ్ళు ఇప్పటికే 5.5 లక్షలు కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకో 5 లక్షల ఇళ్ళు
కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. ఉమ్. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు స్థలంలో ఇవ్వటం కూడా కార్యక్రమం స్టార్ట్ చేశారు. ప్రజలు చాలా మంది దాన్ని పొందుతూ ఉన్నారు. ఉమ్. కాబట్టి రాష్ట్రంలో ఈ వస్తున్నటువంటి పరిశ్రమలు, కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. 240 అండా క్యాంటీన్, 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం, 5 రూపాయల రాత్రి కూడా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. పేద ప్రజల కడుపు మాడకుండా ఉండాలి, ప్రతి వాడు అన్నం తిని పడుకోవాలనేటువంటి దీని మీద అది ఎంతో సౌలభ్యంగా అటు చదువుకునేటువంటి పిల్లలకు కానీ, లేకపోతే ఇతర ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఏదో సరుకులు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఒక 5 రూపాయల్లో భోజనం చేసి వెళ్ళేటువంటి బయట 100 రూపాయలు ఉంది మీల్స్, 5 రూపాయల్లో అన్నా క్యాంటీన్ లో భోజనం దొరుకుతుంది. అంటే కాదు, ఏం చేస్తున్నామో మీరు చెప్తున్నారు ఒకటి రఫీ గారు. పరిస్థితి చెప్తున్నా. ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఒక పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. అయితే కొన్ని సూపర్ సిక్స్ లో 1-2 ఇతర వాటిలో 1-2 అమలు చేయవలసి ఉంది. అవి కూడా ఓ 28 లోపల అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొత్త పెన్షన్స్ కూడా ఇచ్చే కసరత్తు జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 11.5 లక్షలు పెన్షన్లు, ఆ రేషన్ కార్డులు ఎవరికైనా ఉద్యోగం వచ్చినా, ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళినా, లేదా 300 యూనిట్ కరెంట్ ఉన్నా ఆ ముసలి వచ్చేటువంటి పెన్షన్ కట్ చేశారు. అవి 11.5 లక్షలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా సరి చేసి మళ్ళీ ఇవ్వడానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్ ముందే ఆ కార్యక్రమం జరుగుద్ది. ప్రజలు సంతృప్తిగా ఇది మంచి ప్రభుత్వం, ఇది ఒక 10 కాలాల పాటు ఉండాలి ఈ రాష్ట్రంలో అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. కాబట్టి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం.